పీరియడ్స్ రాకముందు బ్రెస్ట్ పెయిన్ అంటే పిఎంఎస్కి, అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ పెయిన్కి సిమ్టమ్స్కి ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి. హెల్త్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. పిఎంఎస్ ఫుల్ మీనింగ్ ఏంటంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. ప్రీ మెన్స్ట్రువల్ అంటే పీరియడ్స్ రాకముందు, సిండ్రోమ్ అంటే కొన్ని సిమ్టమ్స్ కలిసి ఉండడాన్ని కంప్లీట్గా కలిపి పిఎంఎస్ అని అంటాము. ఇప్పుడు పిఎంఎస్ అంటే పీరియడ్స్ రావడానికి ముందు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే బ్రెస్ట్ పెయిన్, రెండు బ్రెస్ట్లో కూడా ఈక్వల్గా పెయిన్ అనేది హెవీగా ఫీలింగ్ ఉంటుంది. అలాగే నొప్పి, ఫుల్ పెయిన్, ప్రెస్ చేస్తే ఎక్కువగా ఉంటుంది, నిప్పుల్స్ నార్మల్గా ఉంటాయి. ఇంకా టైమింగ్ పీరియడ్స్ రావడానికి 3 నుంచి 7 రోజుల ముందు స్టార్ట్ అవుతుంది. అలాగే పీరియడ్స్ వచ్చాక కూడా పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే మూడ్ స్వింగ్స్, స్టమక్ బ్లోటింగ్, యాక్నీస్ ఫేస్ మీద రావడం ఇట్లా జరుగుతుంది. అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే మొదటి ప్రెగ్నెన్సీ రావడానికి సిమ్టమ్స్ ఏ విధంగా అంటే బ్రెస్ట్ పెయిన్ చాలా టెండర్గా, అలాగే టచ్ చేస్తే కూడా చాలా పెయిన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఇంకా నిప్పుల్స్లో డార్క్ కలర్ రావటము, అలాగే సెన్సిటివ్ అవ్వడము ఉంటుంది. ఇంకా వెయిన్స్ బ్రెస్ట్ మీద బ్లూ అండ్ గ్రీన్ వెయిన్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఇంకా టైమింగ్స్ పీరియడ్స్ మిస్ అయ్యాక కూడా పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇంకా పెయిన్ తగ్గదు, పీరియడ్స్ వచ్చినట్లు రిలీఫ్ ఉండదు. ఇంకా సిమ్టమ్స్ ఏదో ఉంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, వామిటింగ్ ఫీలింగ్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్కి టైర్డ్నెస్ అనేది ఉంటుంది, ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది ఉంటుంది, స్మెల్కి ఇరిటేషన్ అనేది ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయితే అలాగే ఈజీగా ట్రిక్స్ గుర్తుపెట్టుకోవడానికి ఎలా అంటే పెయిన్ పీరియడ్ వచ్చాక తగ్గితే పిఎంఎస్, అలాగే పెయిన్ కంటిన్యూ అయ్యి పీరియడ్స్ రాకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనమాట. ఇంకా క్లియర్గా తెలియడానికి పీరియడ్స్ మిస్ అవ్వాక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్.